బెస్ట్ స్టేట్మెంట్ అని అడిగితే ఫర్ లూప్కి మనం బెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. వైల్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంట్రీ కండిషనల్ స్టేట్మెంట్ అండ్ డూ వైల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎగ్జిట్ కండిషనల్ స్టేట్మెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ 3. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? మనము కంట్రోల్ స్టేట్మెంట్ డిస్కస్ చేస్తున్నాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్లో టుడే సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తాము, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఇవాల్టి క్లాస్లో 3 పార్ట్స్ కూడా ఫ్లో చార్ట్స్, సింటాక్సెస్ అండ్ ద ప్రోగ్రామింగ్ అన్నీ డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. సో టుడే we are starting looping statements. Looping statementsలో 3 types of loops ఉంటాయి. First one is the for loop, second one while loop and third one is the do while loop. ఓకే, ఫస్ట్ మనం ఫర్ లూప్ డిస్కస్ చేద్దాం. ఫర్ లూప్ డిస్కస్ చేసేటప్పుడు సింటాక్స్ చూడండి. ఫస్ట్ ఫర్ లూప్లో ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్, నెక్స్ట్ టెస్ట్ ఎక్స్ప్రెషన్, దాని తర్వాత అప్డేట్ స్టేట్మెంట్స్. ఇది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ తర్వాత అబ్జర్వ్ చేసుకోండి, సెమీకోలన్ ఈస్ మస్ట్. టెస్ట్ ఎక్స్ప్రెషన్ తర్వాత అగైన్ సెమీకోలన్. అప్డేట్ స్టేట్మెంట్ తర్వాత బ్రాకెట్ క్లోజ్ అవుతుంది. ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ మీరు ఇచ్చే వాల్యూని ఇనిషియల్ వాల్యూ అది అక్కడ డిఫైన్ చేద్దాం. టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఎనీ కండిషన్స్ ఉంటాయి. అప్డేట్ స్టేట్మెంట్ అంటే ఇద్దరు మేబీ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్. ఓకే, నౌ ద లూప్ స్టార్ట్. నెక్స్ట్ వి రైట్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఫర్ లూప్, నెక్స్ట్ ఎండ్ లూప్. ఈ కంప్లీట్ దాన్ని ఫర్ లూప్ స్టేట్మెంట్ అంటాం. దీన్ని ఒక ఫ్లో చార్ట్ ద్వారా కూడా చూద్దాం. సి ఇనిషియల్ ఎక్స్ప్రెషన్, నౌ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అన్నాం. టెస్ట్ ఎక్స్ప్రెషన్ సపోజ్ ఫాల్స్ అయిపోతే డైరెక్ట్గా అది వచ్చి స్టాప్ అయిపోతుంది. సపోజ్ మనం చేసిన టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయ్యిందనుకోండి, లూపింగ్ బాడీలోకి వస్తుంది. అప్డేట్ ఎక్స్ప్రెషన్లో ఇంక్రిమెంటేషనో డిక్రిమెంటేషనో మనం ఏదో ఒకటి అప్డేట్ అంటే లూప్ కంటిన్యూ అవ్వడానికి మనం ఏదో ఒకటి రాస్తాం. దాని ద్వారా ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ద లూప్ విల్ కంటిన్యూ. ఓకే, వన్స్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ దెన్ ద లూపింగ్ స్టేట్మెంట్ విల్ స్టాప్. ఓకే, దీన్ని కూడా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. సో ఫస్ట్ ఫర్ లూప్ ప్రోగ్రామింగ్ రాస్తున్నాము. మనకి మామూలే కదా, మెయిన్ ఇవన్నీ నేను డిక్లరేషన్. ఎంటర్ ద లిమిట్ అన్నాను. ఆ లిమిట్ వరకు నాకు వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో టు ప్రింట్ న్యాచురల్ నెంబర్స్, సింపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను. టు ప్రింట్ ద న్యాచురల్ నెంబర్స్ ఫస్ట్ నేను ఎంటర్ ద లిమిట్ అని తీసుకున్నాను. నౌ దీన్ని రీడ్ చేద్దాం వాల్యూని. అడ్రస్ ఆఫ్ n తీసుకొని నౌ ద ఫర్ లూప్ స్టార్ట్. ఫస్ట్ ఏం కావాలి, ఇనిషియల్ వాల్యూ స్టార్టింగ్ చెప్పాలి కదా. ఇనిషియల్ వాల్యూ కోసం ఇక్కడ వేరియబుల్ i తీసుకున్నాం. దట్స్ వై i ఈక్వల్స్ టు 1, ద ఫస్ట్ నెంబర్. సెమీకోలన్ యాజ్ పర్ ద సింటాక్స్ సెమీకోలన్. నెక్స్ట్ i షుడ్ బి లెస్ ద ఆర్ ఈక్వల్స్ టు n. n అంటే మన ఇచ్చిన లిమిట్ వరకు ఆ i చెక్ చేస్తూ లూప్ కంటిన్యూ అవ్వాలి. దట్స్ వై i లెస్ ద ఆర్ ఈక్వల్స్ టు n. నౌ ఈ ప్రోగ్రామ్ మనం న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. న్యాచురల్ నెంబర్స్లో 1, 2, 3, 4. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ నెంబర్? ఈచ్ నెంబర్ డిఫరెన్స్ 1 ఉంది. దట్స్ వై నేను ఇక్కడ i++ అని రాస్తున్నాను. డిఫరెన్స్ మీకు 2 కావాలనుకోండి i+2 రాస్తారు. ఇలా ఇంక్రిమెంటేషన్, అదర్వైజ్ డిక్రిమెంటేషన్ ఆల్సో వర్కౌట్స్. ఓకే, డిక్రిమెంటేషన్ చేస్తే లూప్ రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఇంక్రిమెంటేషన్ చూస్తే లూప్ నార్మల్గా ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ ద ఫర్ క్లోజ్ లూప్ స్టార్ట్ చేస్తున్నాం. సింపుల్గా ఇక్కడ నేను y వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. సో %d /n యూజ్ చేస్తాను బికాస్ స్ట్రైట్గా వస్తాయి కాబట్టి, కామా i. లూప్ క్లోజ్. నౌ గెట్ ch అండ్ క్లోజ్. ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ చేద్దాము. సక్సెస్. నౌ చూడండి, ఎంటర్ ద లిమిట్. నేను 10 అని ఇచ్చాను. 10, 1, 2, 3, 4 అప్ టు 10 వరకు ప్రింట్ అయ్యాయి. ఈ లూపింగ్ 11కి కూడా వచ్చి ఉంటుంది, కానీ 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n, దట్ ఈస్ 10. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ అంటే అక్కడ స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోయింది కదా. సో లూప్ అలాగా స్టాప్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఫర్ లూప్. ద సెకండ్ వన్ ఈస్ వైల్ లూప్. వైల్ లూప్ సింటాక్స్ చూద్దాం. వైల్ లూప్లో డైరెక్ట్గా మనకి ఏమైపోతుందంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఒక్కటే వచ్చేస్తుంది. నెక్స్ట్ వైల్ లూప్ స్టార్ట్, బాడీ ఆఫ్ ద లూప్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ అది రాస్తాము, అండ్ క్లోజ్. ఇక్కడ వైల్ లూప్ ఇంక్రిమెంటేషన్ దట్ ఈస్ ఇనిషియలైజేషన్ అని కానీ అదర్వైజ్ ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ కానీ రాదు. కానీ వైల్ లూప్ స్టేట్మెంట్ ఇఫ్ నెససరీ మన ఫర్ లూప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయొచ్చు ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ లూప్ అనేది వైల్ అవ్వదు, కానీ వైల్ లూప్ మనం ఫర్ లూప్ లాగా కూడా యూజ్ చేస్తాం విత్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.
ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. నౌ లెట్ us see the ఫ్లో చార్ట్. సేమ్ నో ఇనిషియల్ వాల్యూ, దట్స్ వై డైరెక్ట్గా టెస్ట్ ఎక్స్ప్రెషన్ టెస్ట్ చేస్తుంది. ట్రూ అయింది అనుకోండి, లూప్లోకి ఎంటర్ అయిపోతుంది అండ్ దిస్ విల్ కంప్లీట్గా కంటిన్యూ అయిపోతుంది ఇది అంటిల్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ స్టాప్స్. సపోజ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్గా స్టార్టింగ్లోనే ఫాల్స్ అయింది అనుకోండి, ఇట్ విల్ స్టాప్ ద లూప్. నౌ దిస్ ప్రోగ్రామ్ ఎంటైర్ థింగ్ మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా కూడా చూద్దాం వైల్ లూప్ని. లెట్ మీ రైట్ దట్ ప్రోగ్రామ్. నౌ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ వైల్ లూప్ ప్రోగ్రామ్. వైల్ లూప్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఏమవుతుంది, సేమ్ కాన్సెప్ట్ తీసుకున్నాను, సేమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ లూప్లో ఇనిషియల్ వాల్యూ ఫర్ స్టార్ట్ చేశాక రాసాం కదా, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ స్టార్టింగ్లోనే రాసిస్తాం i = 1 అని. నెసెసరీ ఉంటేనే, వితౌట్ ఇనిషియల్ వాల్యూ ఆల్సో వైల్ లూప్ వర్క్స్ బికాస్ యాజ్ పర్ ద సింటాక్స్ వితౌట్ ఇనిషియల్ వాల్యూ కూడా వర్క్ అవుతుంది. సింటాక్స్లో చూసాం కాబట్టి అవసరం అనిపిస్తే ఇనిషియల్ వాల్యూ ఇస్తాము, ఇంక్రిమెంటేషన్ కూడా ఇస్తాం. లేదు ఈ ప్రోగ్రామ్కి అవసరం లేదు అంటే డైరెక్ట్గా వైల్ రాసి ఎక్స్ప్రెషన్ టెస్ట్ చేసి లూపింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్స్ వై ఇట్ వర్క్స్ యాజ్ బోత్. ఓకే, నౌ ద వైల్ లూప్ స్టార్ట్స్. వైల్ కండిషన్ రాస్తున్నాం. సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అని అంటే మీకు అర్థమవుతే ట్రై చేయండి. ఫర్ లూప్ని డివైడ్ చేసేస్తున్నాం. నౌ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ /n, i. ఇంక్రిమెంటేషన్ కావాలి కాబట్టి ఇక్కడ i = i+1 ఆర్ i++ రాయొచ్చు. నౌ ద లూప్ ఎండ్స్. ఓకే, ఒకసారి ఈ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఎంటర్ ద లిమిట్ అనేది కదా, నేను ఆ లిమిట్ సేమ్ 10 అని ఇస్తాను, 10 and the value is executed. This is the program of while loop. Now the third loop is the do while loop. Do while loop లో సింటాక్స్ ఫస్ట్ do మీన్స్ ముందు చెయ్యాలి. దట్స్ వై ఇక్కడ కండిషన్ చెకింగ్ కానీ ఇనిషియలైజేషన్ కానీ లేకపోతే దానికి ఎంట్రీ కానీ ఏది ఉండదు. ఈ do while loop డైరెక్ట్గా బాడీలోకి ఎంటర్ అయిపోయి వైల్ లూప్ టెస్ట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్ ఒక్కసారైనా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందన్నమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనం ప్రీవియస్ క్లాస్లో స్విచ్ కేస్ స్టేట్మెంట్ యూజ్ చేశాం కదా, ఈ 2 కాంబినేషన్స్ చేస్తే డూ వైల్ లూప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఎలాగో నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో నేను మీకు చూపిస్తాను. నౌ లెట్ us see the flow chart. ఫస్ట్ డైరెక్ట్గా డూ వైల్కి ఎంటర్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ టెస్ట్ ఎక్స్ప్రెషన్, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దెన్ డైరెక్ట్లీ ఇట్ విల్ స్టాప్. Only the thing is, this is called as exit conditional statement. While loop is called as entry conditional statement. Starting లోనే చెక్ చేస్తుంది కాబట్టి, do while ఎండింగ్ లో చెక్ చేస్తుంది కాబట్టి this is called as exit conditional statement. ఈ కాంబినేషన్, ఈ లూప్ ని కూడా ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Now we are executing do while loop. సేమ్ కాన్సెప్ట్ తీసుకున్నాను, 3 ప్రోగ్రామ్స్, 3 లూపింగ్లో సేమ్ ప్రోగ్రామ్ బికాస్ ఈజీగా అర్థమవుతుందని. నౌ డూ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్స్ రాయాలి. దట్స్ వై ఫస్ట్ printf %d and /n, i. ఇప్పుడు ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాను, అంటే ఈ ప్రోగ్రామ్కి అవసరం కాబట్టి చేస్తున్నాను. వైల్ లూప్కి కానీ డూ వైల్కి కానీ ఇనిషియల్ వాల్యూ, ఇంక్రిమెంటేషన్, డిక్రిమెంటేషన్స్ ఇలాంటివి అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్కి నాకు అవసరం. ప్రీవియస్ వైల్ లూప్లో కూడా ఆ ప్రోగ్రామ్కి అవసరం కాబట్టి యూజ్ చేస్తున్నాం. ఓకే, నౌ i = i+1 అండ్ క్లోజ్. ఇప్పుడు కండిషన్ రాస్తున్నాము, వైల్ i <= n. బ్రాకెట్ క్లోజ్ అండ్ సెమికోలన్. నౌ లెట్ us execute this one also. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ నేను 10 అనే వాల్యూ ఇచ్చాను. సి 1 2 3 4 అప్ టు 10. సో ఫస్ట్ 1 2 3 4 10 ఆటోమేటిక్గా ప్రింట్ అయింది. ఈ ప్రోగ్రామ్ 10 అని ఇస్తే మీకు అంటే క్లారిటీ ఉండదు. ఇంకొకటి ఎగ్జిక్యూషన్ చేద్దాం. డైరెక్ట్గా నేను ఓన్లీ 1 అని ఇస్తాను. ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 1 ఈజ్ <= n. కండిషన్ అంటే లోపలికి ఎంటర్ అయ్యి 1 వాల్యూ ప్రింట్ చేసి తర్వాత చెక్ చేస్తుంది. అట్లీస్ట్ వన్స్ అయినా సరే డూ వైల్లో యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ని, డూ వైల్లో యూజ్ చేసే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే లూప్లోంచి బయటకు వస్తుంది. దట్ ఈస్ ద డూ వైల్ స్పెషాలిటీ. అందుకని ఈ డూ వైల్ లూప్ని ఎక్కువగా మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్లో యూజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనము అన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఇంతవరకు డిస్కస్ చేసిన ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేస్తాం కదా, అక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డూ వైల్ లూప్. సో
చూసారు కదా ఇవాళ ప్రోగ్రామ్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్లో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ ఈస్ ద బెస్ట్ స్టేట్మెంట్ అని అడిగితే ఫర్ లూప్కి మనం బెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. వైల్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంట్రీ కండిషనల్ స్టేట్మెంట్ and do while is called as exit conditional statement. Ikkada important points ee 3. Okay, now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.